వెల్కమ్ టు అమరావతి డ్రీమ్స్ ఛానల్. మా ఛానల్ ద్వారా అమరావతిలో మరియు అమరావతి చుట్టుపక్కల జరిగే అభివృద్ధి గురించి మీకు తెలియజేస్తాం. కావున ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోలో మనం అమరావతి పర్మనెంట్ హైకోర్టు, హెచ్ఓడి టవర్స్ మరియు ఎన్ఆర్టీ టవర్స్ గురించి తెలుసుకుందాం. గత ప్రభుత్వం హయాంలో అమరావతిలోని నిర్మాణ పనులన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మరలా అన్ని పనులు మొదలుపెట్టారు. జస్టిస్ సిటీలో పర్మనెంట్ హైకోర్టు పనుల నిమిత్తం కోసం హడ్కో వారు 1048 కోట్ల రూపాయలు మంజూరీ చేశారు. అందువలన లాస్ట్ టైం ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళకే మళ్ళీ టెండర్ ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ పనులు స్టార్ట్ చేశారు. అమరావతి హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ నేలపాడు విలేజ్ లో వస్తుంది. ఈ నిర్మాణం 20.32 లక్షల చదరపు అడుగులతో నిర్మిస్తున్నారు. ఇది B+G+7 ఫ్లోర్స్ గా ఉంటుంది. ఈ ప్రాజెక్టు 24 నెలల్లో పూర్తి చేస్తారు. 2025 సంవత్సరంలో మొదలుపెట్టి మార్చి 2027 నాటికి పూర్తి చేస్తానన్నారు. అమరావతి కోర్ క్యాపిటల్ లో డిజైన్స్ మొత్తం పోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ కంపెనీ వారు తయారు చేశారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తం కూడా గ్రీన్ అండ్ బ్లూ స్ట్రక్చర్ లో విశాలమైనటువంటి ప్రాంగణం. ఎక్కడా కూడా పిల్లర్లు కనపడకుండా ఈ స్ట్రక్చర్ ని డిజైన్ చేశారు. ఇది ఓన్లీ బేస్మెంట్ కి సంబంధించినవి కాబట్టి స్ట్రక్చర్, పార్కింగ్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. బిల్డింగ్ పైకి వెళ్లే కొలది మొత్తం రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. ఆ క్రమంలో చూస్తే పిల్లర్ కాలమ్స్ ఎక్కువ కనపడకుండా విశాలమైనటువంటి కోర్టు హాల్స్ ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఇంటర్నల్ గా లోపల కూడా ఎట్లా ఉంటుందంటే ఓపెన్ టు స్కై అన్నట్లుగా కనపడుతుంది. న్యాచురల్ బ్యూటీగా కనపడే విధంగా బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో తయారు చేశారు. చుట్టూ నీళ్లకు సంబంధించినటువంటి చిన్న చిన్న సెలయేర్లు, పిల్ల కాలువ లాంటివి కనిపిస్తాయి. హైకోర్టు బిల్డింగ్ లోపల చూస్తే ఫుల్ గ్రీనరీతో ఉంటుంది. న్యాచురల్ ప్లాంటేషన్స్ తో దీన్ని కూడా డిజైన్ చేశారు. టార్గెట్ 24 నెలల్లో పూర్తి చేయాలని పనులు శరవేగంతో చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. అమరావతిలో కీలకమైన ఐకానిక్ టవర్ల నిర్మాణానికి CRDA వారు పనులు అప్పగించిన తర్వాత వేగవంతంగా పనులు మొదలుపెట్టారు. అమరావతిలో GAD టవర్ తో పాటు 1, 2, 3, 4 టవర్లు పనులు ఎవరికి కేటాయించారంటే GAD టవర్ పనులను 882 కోట్ల రూపాయలకి NCC సంస్థకి, HOD 1, 2 టవర్ల పనులను 1487 కోట్ల రూపాయలకి షాపూర్జీ పల్లంజీ సంస్థకి, 3 మరియు 4 టవర్ల పనులను 1303 కోట్ల రూపాయలకి L&T సంస్థకి ఇవ్వటం జరిగింది. మొత్తం 3673.44 కోట్ల రూపాయలతో ఈ టవర్ల పనులను వెంటనే ప్రారంభించారు. పరిపాలన అంతా ఒకే చోట జరిగే విధంగా ఈ 5 టవర్లు నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎన్ఆర్టీ టవర్స్ పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. అమరావతిలో మరి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఎన్ఆర్టీ టవర్స్ ప్రాజెక్టు. ప్రవాస ఆంధ్రులకు గర్వకారణంగా నిలిచే ప్రాజెక్టు. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేళ్లకి తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. 5 ఎకరాలలో నిర్మించే ఈ 36 అంతస్తుల ట్విన్ టవర్స్ అమరావతిలో ప్రత్యేకంగా నాన్ రెసిడెన్స్ తెలుగు వారి కోసం నిర్మించబడతాయి. ఈ ప్రాజెక్ట్ పునాది, సూపర్ స్ట్రక్చర్ మరియు ముఖభాగం అనే 3 దశల్లో అభివృద్ధి చేయబడుతుంది. ఎన్ఆర్టీ భవనం అమరావతి ఇంగ్లీష్ లో మొదటి అక్షరం ఏని పోలి ఉంటుంది. ఈ టవర్ల మధ్యలో గ్లోబ్ ఆకారం నిర్మాణంతో కలపబడి ఉంటాయి. ఇది ఒక అద్భుతమైన నిర్మాణంగా ఉంటుంది. దీనిలో నగరాన్ని 360 డిగ్రీలలో చూడటానికి రివాల్వింగ్ రెస్టారెంట్ కూడా ఉంది. మొత్తం నిర్మాణ ప్రాంతం 11.65 లక్షల చదరపు అడుగులు, 2 సెల్లార్ల పార్కింగు,
3 అంతస్తుల పోడియం మరియు 33 అంతస్తులు ఉంటాయి. ఒక టవర్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్, మరొకటి కమర్షియల్ కోసం. దాదాపు 30,000 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షముగా ఉద్యోగాలు లభిస్తాయి. దాదాపు 10,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో రెస్టారెంట్, లాంచ్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్, వంటగదులతో 4 అంతస్తులు ఉంటాయి. అత్యాధునిక సౌకర్యాలతో పోడియంలో మైగ్రేషన్ రీసోర్స్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్స్ మరియు లైబ్రరీ, ఫుడ్ కోర్టులు, ప్రత్యేక ఎన్ఆర్టీ క్లబ్ హౌస్, 2,000 సీట్లతో ఆడిటోరియం మరియు పెద్ద ఎత్తున సమావేశాలు, కార్యక్రమాల కోసం 1,500 సీట్లతో యాంఫిల్ థియేటర్ ఉంటాయి. ప్రతిపాదిత నిర్మాణంలో ఫ్లాట్ల బుకింగ్ కోసం 104 మంది నాన్ రెసిడెన్స్ తెలుగువారు ఇప్పటికే 33 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. మొత్తం 400 కోట్ల రూపాయలతో నిర్మించబడుతుంది. 2028 నాటికి ఐకానిక్ ట్విన్ టవర్స్ పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. నివాస మరియు వాణిజ్య స్థానాలను ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజానికి అందుబాటులో ఉంచారు. పూర్తి అయిన తర్వాత ఎన్ఆర్టీ టవర్స్ అమరావతిలో ఒక ల్యాండ్ మార్కుగా మరియు ప్రపంచవ్యాప్తంగా తెలుగు గుర్తింపుకు ఒక చిహ్నంగా మారుతుందని భావిస్తున్నారు. Thank you for watching.